ఎన్నికల్లో దాదాపు 3.5 దశాబ్దాల అనంతరం ఒక సీన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. 35 ఏళ్ల క్రితం మాజీ సీఎం జయలలిత 2 స్థానాల్లో పోటీ చేయగా, ఇక ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ 2 స్థానాల్లోనూ పోటీ చేస్తూ ఉండడంతో చాలా ఏళ్ల తరువాత ఒక అగ్రనేత 2 చోట్ల పోటీ చేస్తుండడం గురించి తమిళనాడు రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత ఒక సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. తమిళనాడు ఎన్నికల్లో అగ్రనేత ఒకేసారి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం చాలా అరుదు. ఈసారి ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల నుంచి టీవీకే అధినేత నటుడు విజయ్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో చివరిసారిగా 1991లో మాజీ సీఎం జయలలిత బర్గూర్, కంగేయం స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జయలలిత కంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో అగ్రనేత ఎవరూ 2 స్థానాల్లో పోటీ చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు దళపతి విజయ్ 2 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. దీంతో తమిళనాడులో చాలా కాలం తర్వాత ఒక అగ్రనేత 2 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో ఆయన పోటీ చేసిన రెండింటిలోనూ విజయం సాధిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. దశకం చివరిలోనే 2 అసెంబ్లీ లేదా లోక్సభ స్థానాల నుంచి రాజకీయ అగ్రనేతలు పోటీ చేసే సంప్రదాయం మొదలైంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1957 లోక్సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్, మధుర స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. వాజ్పేయి మధుర స్థానంలో ఓడిపోగా బలరాంపూర్లో మాత్రం విజయం సాధించారు. వాజ్పేయి తరహాలోనే 2 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రముఖ నేతల్లో ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ వంటి అగ్రనేతలున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి హోదాలో 1991లో బర్గూర్, కంగేయం స్థానాల్లో జయలలిత పోటీ చేశారు. అంతేకాదు జయలలిత పోటీ చేసిన 2 చోట్ల గెలిచి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు. కంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ 2 స్థానాల్లో జయలలిత పోటీ చేయలేదు. కానీ అనూహ్యంగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్ స్థానంలో జయలలిత ఓటమి పాలయ్యారు. జయలలితపై డీఎంకే అభ్యర్థి సుగువనం విజయం సాధించారు. దేశంలో 1996లో కీలకమైన ఎన్నికల సంస్కరణలు జరిగాయి. ఒక వ్యక్తి 2 స్థానాలకు మించి పోటీ చేయకూడదని ఎన్నికల సంస్కరణలు నిర్దేశించాయి. అయినప్పటికీ 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 4 స్థానాల్లో జయలలిత నామినేషన్లు దాఖలు చేశారు. కానీ అవినీతి కేసులో జయలలితకు జైలు శిక్ష పడ్డంతో ఆమె వేసిన నామినేషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ 2001 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జయలలిత సీఎం కావడాన్ని డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అవినీతి కేసులో దోషిగా తేలినందున సీఎం జయలలిత నియామకం చెల్లదని 2001 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జయలలిత సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. తదుపరిగా అవినీతి కేసులో జయలలిత నిర్దోషి అని మద్రాస్ హైకోర్టు తీర్పు వచ్చింది. దీంతో 2002 ఫిబ్రవరిలో అండిపట్టి స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్, తిరుచిలో రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే పెరంబూర్ అసెంబ్లీ స్థానాన్ని ఇప్పటివరకు డీఎంకే పార్టీ 9 సార్లు గెలుచుకుంది. ఇక ఇదే స్థానాన్ని వామపక్షాలు అన్నాడీఎంకే చెరో 3 సార్లు, కాంగ్రెస్ 1 సారి గెలుచుకున్నాయి. తొలినాళ్లలో పెరంబూరు రిజర్వ్డ్ స్థానంగా ఉండేది. కానీ 2008 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత పెరంబూరు జనరల్ స్థానంగా మారింది. పెరంబూరు జనరల్ స్థానంగా మారినప్పటి నుంచి 4 అసెంబ్లీ ఎన్నికలు జరగగా పెరంబూర్లో డీఎంకే, అన్నాడీఎంకే చెరో 2 సార్లు గెలిచాయి. చివరిసారిగా 2021 ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్ పెరంబూర్ నుంచి 54,976 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2వ స్థానంలో నిలిచిన అన్నాడీఎంకే అభ్యర్థికి 50,291 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఆర్డి శేఖర్కి డీఎంకే టికెట్ ఇచ్చింది. ఇక అన్నాడీఎంకే కూటమి తరపున ఈ స్థానాన్ని పీఎంకే పార్టీ పొందింది. పెరంబూర్ నుంచి విజయ్ బరిలోకి దిగుతుండటంతో ఆర్డి శేఖర్, విజయ్ మధ్య ఇక్కడ గట్టి పోటీ జరగనుంది. ఇక తిరుచి ఈస్ట్ అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే దీన్ని గతంలో తిరుచి 1 అని పిలిచేవారు. 2008 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత దీని పేరుని తిరుచి ఈస్ట్గా మార్చారు.
తిరుచి ఈస్టులో 2011, 2016, 2021 ఎన్నికల్లో అన్నా డీఎంకే రెండుసార్లు గెలవగా డీఎంకే ఒకసారే విజయం సాధించింది. చివరిసారిగా 2021 ఎన్నికల్లో తిరుచి ఈస్ట్ నుంచి డీఎంకే అభ్యర్థి ఇనుగో ఇరుదయరాజ్ 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అన్నా డీఎంకే తరపున పోటీ చేసిన మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ డీఎంకే టికెట్ను ఇనుగో ఇరుదయరాజ్ దక్కించుకున్నారు. ఈసారి తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే అధినేత విజయ్ కూడా పోటీ చేయబోతున్నారు. తిరుచి ఈస్ట్ స్థానంలో డీఎంకే, అన్నా డీఎంకేలను టీవీకే ఏ విధంగా ఎదుర్కొంటారు? విజయ్కు తిరుచి ఈస్ట్ ఓటర్ల మద్దతు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత తర్వాత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో ఆయన పోటీ చేసే రెండింటిలోనూ విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి. తమిళనాడులో 35 ఏళ్ల క్రితం జయలలిత 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇక ఇప్పుడు టీవీకే వ్యవస్థాపకులు విజయ్ కూడా 2 చోట్ల బరిలోకి దిగుతూ ఉండడంతో జయలలిత మాదిరిగానే విజయ్ కూడా రెండింటిలో విజయం సాధిస్తారా లేక ఎలాంటి ఫలితాలను అందుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.